నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉంటున్న తిరగట్టి కుమారి అనే దళిత మహిళను గత రాత్రి 12 గంటల సమయంలో ఉలవకాయల లోవ నాగరాజు జెడ్పీటీసీ వారి అనుచరులతో వచ్చి వారి పాకలను ధ్వంసం చేసి నిద్రపోతున్న వారిపై పెట్రోల్ పోసి తగలపెట్టడానికి ప్రయత్నించారని, మా పాకలను తగలపెట్టవద్దు అని కోరితే కొట్టి బట్టలు చించి అసభ్య పదజలంతో కులం పేరుతో దూషించారని వాపోయారు. బాధితులను పరామర్శించిన ఆంధ్రమాల మహానాడు సిద్ధాంతుల కొండబాబు, బహుజన సమాజ పార్టీ మాతా సుబ్రహ్మణ్యం, తంతటి కిరణ్, లింగం శివప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కాకినాడ జిల్లా నాయకులు, దళిత ప్రజా సమితి రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి గుణపర్తి, అపురూపు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతుల కొండబాబు, ఆంధ్రమాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. కాకినాడ జిల్లా గొల్లపోలు మండలం చేబ్రోలు గ్రామం నందు సర్వే నెంబర్ 93లోని 15 ఎకరాల 41 సెంటు భూమి 1975వ సంవత్సరాన 20 మంది దళితులకు ఇచ్చారు. ఈ భూమి అప్పటి నుంచి కూడా ఈ యొక్క భూమిని సేద్యం చేసుకుంటూ మరకపల్లాల సాగు చేసుకుంటూ ఆ 20 మంది లబ్ధిదారులను ఆ యొక్క భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా సర్వే నెంబరు 93లోని 80 సెంట్ల భూమి వద్ద నోకరాజు అనే వ్యక్తి పేరుని ఉన్నది. ఇది వాళ్ళకి ఇద్దరు కూతురులోని వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏదైనా సరి సమానంగా పంచుకోగా రెండో కూతురు ఏం పేరు మహేంద్రవాడ వేరవల్లికి రావడం జరిగింది. ఆవిడ ఆధీనంలోనే ఈ యొక్క భూమి ఇప్పటి వరకు కూడా ఉన్నది. అయితే ఈ భూమి కొంతమంది ఆధిపత్య కులాల వారు ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఎవరనేది కూడా మీకు వివరణ చెప్తాను. ఎవరో ఉలవకాయల నాగలావరాజు, ఆయన జడ్పీటీసీ గారు అటండి. అరుసుల నాగేశ్వరరావు గారు, అరుసుల యేసుబాబు, నగిశాల శేషగిరి గారు, దూరపూడి నాగబాబు, ఉలవకాయ సాంబయ్య, ఈ వ్యక్తులు రాత్రికి రాత్రి అర్ధరాత్రి వచ్చి 12 గంటలకి దౌర్జన్యంగాను పాకని పీకేస్తుంటే ఆడవాళ్ళు అందులో ఉంటాగాను వాళ్ళని పలకపోయేసరికి లోపలికి వెళ్ళి చీరలు పట్టుకుని బయటకు లాక్కొచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ ఇష్టాసారంగాను వాళ్ళ తమ్ముడిని కూడా చంపేస్తామని పీకి మీద కట్టి పెట్టి బెదిరించడం జరిగింది. వాళ్ళ అమ్మను కూడాను చెదగొట్టగాను పని చేయకుండాను ఎట్టి పరిస్థితి హాస్పిటల్కి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఎప్పుడు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ విషయాల గురించి గత 2-3 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ గారికి విన్నవించుకుంటే ఆయన పట్టించుకోలేదు. అనవసరంగా ఎంఆర్ఓ గారు తీసుకెళ్లి మళ్ళీ ఎస్సీ గారికి చెప్పి అనవసరమైన కేసులు కట్టించి వీళ్ళు ఇబ్బందులు గురి చేసి ఆధిపత్య కులాల కుమ్మగత్తు జడ్పీటీసీ అని చెప్పేసి ఆయన ఈ భూమికి స్వాధీనపరచాలన్న దురాలోచనతో ఎంఆర్ఓ గారును ఎస్సీ గారు కూడా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వాళ్ళకి అండగా ఉన్నారు. దాన్ని మేము ఖండించున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన భూములు ఎవరైతే ఉన్నాయో ఆ భూములు ఎవరైతే ఆధ్వర్యంలో ఉన్నాయో అడంగులో ఎవరి పేరుందో వాళ్ళకి పట్టేయమని చెప్పి స్పెసిఫిక్గా జీవో కూడా పాస్ చేశారు. దాన్ని కూడా విస్మరించారు. ఖబర్దార్ జాగ్రత్త. ఆంధ్రమాల నుంచి కూడాను ఇదే మీకు హెచ్చరిక. మా దళితుల భూములు జరుగుతే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్ జాగ్రత్త. ఈ రోజు జరిగిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాదు, లేదా కాకినాడ జిల్లా కాదు, 26 జిల్లాలకు కూడా మేము పిలుపునిస్తాం జరుగుతుంది. మా భూములు మేము దక్కించుకున్నంత వరకు మేము పోరాటం చేస్తాము. అయినా ఎంఆర్ఓ గారికి నేను ఒకటే అడుగుతున్నా, చూటు ప్రశ్న. ఈ యొక్క భూమి అసైన్మెంట్ భూమి 77 యాక్ట్ ప్రకారంగాను ఈ భూమి అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదు. ఆక్రమించడం వెంటనే కూడాను వాళ్ళని ఖాళీ చేయించి ఎవరైతే భూమి ఉన్నదో వాళ్ళ పేరుందో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎంఆర్ఓ గారు విస్మరించారు. ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆడ మనుషులను కూడా చూడకుండా నిర్భయంగా బయటకు లాక్కొచ్చి వాళ్ళ ఛాతీల మీద చేసి మానాల మీద తన్ని చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి వీళ్ళందరి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరి మేము పాక కట్టుకుని మా భూమిలో మేము పాక కట్టుకుని మేము భూమిలోనే మొత్తం అందరం కూడా ఉన్నామండి. పాకలో ఉంటే వీళ్ళందరూ కూడా ఉలవకాయలు నాగరాజు జడ్పీటీసీ, అరిసిల నాగేశ్వరరావు, అరిసిల యేసుబాబు, సకినాల శేషగిరి, ఉలవకాయల సాంబయ్య
వీళ్ళందరూ కూడా మమ్మల్ని లాగి పాకలోంచి లాగి మాల్లం జిల్లారా మీకు ఇక్కడ పనేటి, మీకు భూమే లేదు ఇక్కడ, అలాగని మీరు రాత్రి పోతారా లేదా, అలాగని మమ్మల్ని బయటికి లాగి కొట్టి, ఈ చెట్లు కూడా మా చెట్లండి, మా చెట్లలోంచి మమ్మల్ని లాగి కొట్టి చెట్లు కూడా వాళ్ళు పడగొట్టేసుకుని మేము పడగొట్టేవని మా మీద పెడుతున్నారండి. ఎస్సీ గారి మీద మేము ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళి కేసు కట్టండి అని మేము అడిగితే మీకు కేసు లేదు ఏమీ లేదు, మీరు రాత్రి కొండారా కానీ మాల్లం జిల్లాలో మీకు పనేటి ఇక్కడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వెళ్ళిపోండి అతనికి. అలాగని మమ్మల్ని కూడా తిట్టి ఎదవ నాటకాలు ఆడుతున్నావా, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా, పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడుతున్నావా, మాల్ లంచుకానా, ఇక్కడ ఎట్టి మీకు పని, మీరు ఆతరకు పోతున్నారా లేదా, మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని ఇక్కడ ఉండము, అసలు మీరు భూమిలోకి వచ్చి ఉంటారా, మీరు ఉండగలుగుతారా రండి అసలు చూద్దాం. అలాగని మమ్మల్ని ఎంతగానో మరి కొట్టి మమ్మల్ని ఎంతగానో తిట్టి మమ్మల్ని దాడి చేస్తున్నారండి. మాకు రక్షణ కల్పించమని, మా భూమిలో మేము ఉంటుండగా ఏ చెడవలో మమ్మల్ని చంపేస్తారో మాకు తెలియదు కానీ మీరు రక్షణ మాకు కల్పించాలని ఎంఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాము. ఎంఆర్ఐ గారు కూడా ఇదే సమాధానం చెప్తున్నారు, మా భూమిని మాకు దక్కించమని, మా భూమిని మాకు అప్పగించమని. ఈ ధనికులందరినీ నేను ఎంతగానో కోరుకుంటున్నానండి, మాకు రక్షణ ఇవ్వాలండి. వీళ్ళందరూ కూడా మమ్మల్ని బతుకునేవారండి. మీ భూమి మీకు వస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తామని, మిమ్మల్ని ఇక్కడ ఉండేవు. మాది మీ కులం ఎంత, మీరు మాల్లంజులు, మీరెంత మాకు సరిపోలేరు, మేము అందరం కాపులు, మీరు మాకు సరిపోలేరని మమ్మల్ని ఎంతగానో దూషించి మమ్మల్ని కొడుతున్నారండి. మాకు రక్షణ కల్పించమని, మా భూమిలో మాకు రక్షణ ఉండేలాగా మీరు దయచేసి మమ్మల్ని గుర్తించమని, మమ్మల్ని పేదోళ్ళు, మమ్మల్ని ఎస్సీలు మమ్మల్ని ఎంతగానో గుర్తించి మా మనసుకి గాయపరిచి మమ్మల్ని కొట్టి, మమ్మల్ని ఎదర పట్టుకుని కొట్టి మమ్మల్ని ఎంతగానో దాడి చేసి ఎక్కడ పడితే అక్కడ తన్నేసి మా అమ్మను కొట్టి మా అమ్మను తొక్కేసి, మా అమ్మ కూడా హాస్పిటల్లో ఉన్నదండి, మా అక్క కూడా హాస్పిటల్లో ఉన్నారండి. కేసు కట్టమని అడిగినా కూడా కట్టలేదండి. మమ్మల్ని గుర్తించి మా కేసులు కట్టి మాకు రక్షణ కల్పించమని, మాకు పోలీసు వారిని కోరమని నేను ఎంతగానో అడుగుతున్నానండి. మరి సోదరులారా, కాకినాడ జిల్లా కొలప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని మరి గత 2-3 సంవత్సరాలుగా 99 సర్వే నెంబర్లోని ఎసెంట్ ల్యాండ్ 90 సెంట్ల భూమి మరి బద్ద నాగయ్య గారికి 93 సర్వే నెంబర్లో బద్ద నాగయ్య గారికి ఉండడం జరిగింది. వాళ్ళకి 2 పిల్లలు, నోకయ్య గారు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి పంచుకోగా ఒక అమ్మాయికి ఈ సైడ్ రావడం జరిగింది. ఈ పోరాటంలోని మరి ఇక్కడ జడ్పీటీసీ ప్రభుత్వంలో ఉండడం జరిగింది. ప్రభుత్వం పూర్తిగా అధికారుల్ని కమ్ము కాస్తూ ప్రభుత్వం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసింది. ఎందుకంటే 7 నెలలుగా జరిగినప్పుడు ఇలా సర్వే పెట్టుకున్నప్పుడు సర్వే చేసి ఇది మీ నెంబర్ కాదు లేదా ఇది మీ నెంబర్ అని చెప్పకుండా వీళ్ళ మీద దౌర్జన్యం చేసి, పేదవారు కాబట్టి దళితులు కాబట్టి వీళ్ళకి ఎవరో రక్షణ లేదని వీళ్ళ మీద దుర్భాషలాడి వీళ్ళకి అన్యాయం జరిగింది. దాంట్లో ముఖ్య పాత్ర ఎంఆర్ఓ గారు, ఎస్సీ గారు ఉండడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మేము మాట్లాడే దగ్గర ఇది దాబా, ఈ దాబాలోని మరి తాగుబోతులకి అడ్డాగా మారింది. ఆ విజువల్స్ కూడా మీకు వీడియోలో పెడతారు. ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ పాకేసుకొని నివసిస్తున్నారు. వీళ్ళకి ఎంత అసభ్యకరంగా ఉంటుందండి. దీనికి ఎటువంటి కాగితాలు లేవని సైట్ గారు ఓనర్ చెప్పాడు. మేము అడిగినంటే కాగితాలు లేవు, ఏమీ లేవు, ఈ పర్మిషన్ ఎలాగిచ్చారు, కరెంట్కి మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలాగిచ్చింది, ఇవన్నీ మరి ప్రభుత్వం మరి పరిగణలో తీసుకొని ఈ దళితుల భూములు అన్యాయంగా అక్రమంగా ఇందులోకి చేరిన వ్యక్తుల మీద అట్రాసిటీ కేసు కట్టాలి. ఎవరైతే వీటిలో ఈ పాకలేసుకున్నారో అవన్నీ మేమే వైదొలిగిస్తాం, ప్రభుత్వాన్ని మేము అడగం. ఇది మా భూమి, మా దళితుల భూమి, మా భూమి మీద మీరు పాకలేసి డాబాల గాడ్లకి పర్మిషన్ ఇచ్చి మేము చేతులు కట్టుకొని నిలబడాలండి. ఎంఆర్ఓ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కలెక్టర్ గారు చేతులు కట్టుకుని నిలబెట్టుకుంటే మీరు ఇక్కడ దందాలు నడుపుతారా? ఇది మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది మరి మరో గుణపాఠంగా మారవలసిన వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కార్యాచరణకి ఈ పేద కుటుంబాలని ఆదుకుంటే సత్తా ఉంది. దళితుల ద్వారా మేము అధికారంలోకి వచ్చామని జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా చెప్పారు. కానీ ఈరోజు దళితుల భూముల్ని లాక్కొని ఒక జడ్పీటీసీ ఇక్కడ అవా నడిపిస్తుంటే పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మొత్తం యంత్రాంగం అంతా కొమ్ముగాడు. చాలా బాధాకరం. మరి ఏదైతే దళిత జేఏసీ తరపున ఉందో కొండబాబు గారు అన్న ఆధ్వర్యంలోని అన్ని సంఘాలు మేము ముందుకొచ్చి పోరాటానికి సంసిద్ధంగా ఉన్నాం. 2-3 రోజుల్లో ఈ కార్యాచరణ ఏంటన్నది అన్నయ్య గారు ప్రకటన చేస్తారు. మా భూమి మాకు ఇవ్వాలి, మా దళితులకు రక్షణ కల్పించాలి అని జై భీమ్.